తనిఖీలు వార్నింగ్లు ఇచ్చిన హైదరాబాద్ లో రెస్టారెంట్ నిర్వాహకుల తీరు మాత్రం మారడలేదు. ఖట్కేసర్ ఆదర్శ్ రెస్టారెంట్ నిర్వాహకం కలకల రేపుతోంది. చికెన్ బిర్యానీలో బ్లేడ్ ప్రత్యక్షమైంది. ఇదేంటని కస్టమర్ ప్రశ్నించినా రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా ఈ రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడలేదు. ఫస్ట్ అంటే ఇప్పుడు ఎంత అవుతారంటే ఇంత అయితే ఇచ్చేసాం మనకి బిల్లు కూడా హైదరాబాద్ లో రెస్టారెంట్ నిర్వాహకుల తీరు మారటం లేదు. ఇప్పటికే అనేక తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా మరొకసారి చికెన్ బిర్యానీలో బ్లేడ్ బయటపడటం, మరొకసారి వారి నిర్వాహకం బయటపడిన పరిస్థితి. పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరు మాత్రం ఏమాత్రం మారట్లేదని చెప్పవచ్చు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో ఏదైతే ఆదర్శ్ రెస్టారెంట్ లో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. చికెన్ బిర్యానీలో చికెన్ పీసులకు బదులు బ్లేడ్ ముక్కలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఏదైతే బ్లేడ్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అవి చూసి ఒక్కసారిగా కస్టమర్ షాక్ అయ్యాడు. సో అవాక్ అయినటువంటి కస్టమర్ ఏదైతే హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా బ్లేడ్ తీసేసి బిర్యానీ తినండి అంటూ కూడా నిర్లక్ష్యం సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. సో దాంతో పాటు ఏదైతే వీటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఘట్కేసర్ మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అంటే ఇటు హైదరాబాద్ కానివ్వండి, నగర శివార్లో ఉన్నటువంటి ఇటు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అనేక రెస్టారెంట్లు, హోటల్స్ అయితే నిత్యం కూడా ఏదో ఒకటి చికెన్ బిర్యానీలో బొద్దింకలు రావడం కానివ్వండి, బల్లి రావడం కానివ్వండి, ప్రముఖమైనటువంటి రెస్టారెంట్ మావర్తి లాంటి హోటల్ రెస్టారెంట్ లో సిగరెట్ టీకలు రావడం, ఇలాంటి వ్యవహారాలు తరచూ జరుగుతున్నప్పటికీ కూడా ఈ నిర్లక్ష్యం బయటపడుతున్నప్పటికీ కూడా నిర్వాహకుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. సో అందులో భాగంగా ఏదైతే ఈ ఆదర్శ్ రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యం మీద మాత్రం అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కూడా ఆందోళన దిగారు. అసలు ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం ఏంటి, అసలు చికెన్ బిర్యానీలో చికెన్ కు బదులు బ్లేడ్ రావడం ఏంటంటే కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కస్టమర్లతో వారు నిర్లక్ష్యం సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలో కస్టమర్లు అయితే ఆదర్శ రెస్టారెంట్ నిర్వాహకుల తీరు మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు, మండిపడినటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ కూడా కస్టమర్లు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో ఇటు బయటి ఆహారం తీసుకోవాలంటేనే ఇటు ప్రజలు జంకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా నాణ్యతను గాలికి వదిలేసి కల్తీ ఆహారంతో పాటు దారుణమైనటువంటి అంటే రోజుకొక విధమైనటువంటి ఆహారం, కల్తీ ఆహారం అనేది ఇటు సిటీలో అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు ఘట్కేసర్ లో ఆదర్శ రెస్టారెంట్ లో జరిగినటువంటి ఈ వ్యవహారం మీద మాత్రం ఇటు ప్రజలైతే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ నుమాన్. ఇప్పుడు ఎంత అవుతారంటే ఇంత అయితే ఇచ్చేసాం మనకి బిల్లు కూడా సెవెన్స్ బార్ లో మేము భువనగిరికి పోయి ఒక పని మీద పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం వరకలా మేము ముందే పే చేసినాం బిల్లు కూడా. ఇప్పుడు బిల్లు కూడా చేస్తున్నాయి ఆయన, మేము ముందు పే చేసినట్టుగా ఆ బిర్యానీ తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం, అప్పుడు ఏం అనిపించలేదు. సెకండ్ రౌండ్లో మేము వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకోగానే కలిగింది ఏదో ముక్కలాగా. చూసే వరకల్లా బిల్లేడు అక్కడ వచ్చి పడ్డది. ఇది నాకైతే చాలా భయం అయింది. నేను ఏమన్నా అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళని కావాలి ఖచ్చితంగా రావాలంటే పోనీ అన్నది అని చెప్పేసి సిబ్బంది మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా కావాలని చెప్పేసి మీ మీడియా వాళ్ళకు సంప్రదించి జరిగింది. మనకి బిల్లు కూడా